ఓం శాంతి 19/12/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సర్వశ్రేష్టమైన, సహజమైన మరియు స్పష్ట మార్గం. ఈరోజు బాప్దాదా విశేషంగా స్నేహిలను సదా తోడు నిభాయించే తమ సహచరులను చూస్తూ ఉన్నారు. సహచరులు అనగా సదా తోడుగా ఉండేవారు. ప్రతి కర్మలో, సంకల్పంలో తోడు నిభాయించేవారు. ప్రతి అడుగుపై అడుగు ఉంచి ముందుకు వెళ్ళేవారు. ఒక్క అడుగు కూడా మన్మతము లేక పరమతంపై నడవని వారు. ఇటువంటి సహచరునితో తోడు నిభాయించేవారు సదా మార్గాన్ని సహజంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే తండ్రి లేక శ్రేష్ఠ సహచరుడు ప్రతి అడుగు వేస్తూ దారిని స్పష్టంగా సహజంగా చేసేస్తారు. మీరందరూ కేవలం అడుగుపై అడుగు వేస్తూ నడవాలి. మార్గం సరి అయినదా, సహజమైనదా, స్పష్టంగా ఉందా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైతే తండ్రి అడుగులు ఉన్నాయో అది శ్రేష్టమైన మార్గమే. కేవలం అడుగు వేయండి, ప్రతి అడుగులో పదమాలను తీసుకోండి. ఇది ఎంత సహజమైనది. తండ్రి సహచరునిగా ఈ తోడును నిభాయించేందుకు సాకార మాధ్యమం ద్వారా ప్రతి అడుగు రూపీ కర్మ చేసి చూపించేందుకు సాకార సృష్టిపై అవతరించారు. సహజంగా చేసేందుకే బ్రహ్మబాబా సాకారాన్ని మాధ్యమంగా తీసుకున్నారు. సాకారములో అనుసరించడం లేక అడుగులో అడుగు వేయడం బ్రహ్మబాబా అడుగులు సహజం కదా. శ్రేష్టమైన సహచరుడు సాథీల కోసం ఇంతటి సహజమైన మార్గాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఏ సాథీలను సహచరులుగా చేసుకున్నారో వారు భ్రమించి ఉన్న కారణంగా అలసిపోయి ఉన్నారు, నిర్బలంగా ఉన్నారు, కష్టమని భావించి నిరుత్సాహంగా అయిపోయారు అనే సాథీ అయిన తండ్రికి తెలుసు. కావున సదా సహజాతి సహజంగా కేవలం అడుగులు అడుగు వేయండి. ఇటువంటి సహజమైన సాధనాన్ని తండ్రి తెలుపుతూ ఉన్నారు. కేవలం అడుగు వేయడం మీ పని, నడిపించటం, ఆవలి తీరానికి చేర్చటం, అడుగడుగులోనూ శక్తిని నింపటం, అలసటను తొలగించటం ఇవన్నీ సాథీ అయిన తండ్రి పని. కేవలం మీ అడుగు వేయడం మానకండి, ప్రక్కకు వేయకండి. కేవలం అడుగు వేయడం కష్టమేమీ కాదు కదా. అడుగు వేయటం అనగా సంకల్పం చేయటం. సాథీ ఏం చెప్తే అది, ఎలా నడిపిస్తే అలా నడవాలి. మీ ఇష్టానుసారంగా నడుచుకోరాదు. ఇష్టానుసారం నడుచుకోవడం అనగా ఆర్తనాదాలు చేయడమే, ఏడవడమే. కావున ఇలా అడుగులు వేయడం వస్తుంది కదా. ఇదేమైనా కష్టమా? బాధ్యత తీసుకునేవారు బాధ్యతను తీసుకుంటూ ఉన్నారు. మరి వారిపై బాధ్యత పెట్టడం, వారికి అప్పగించడం రాదా? సాకార మాధ్యమాన్ని మార్గదర్శక స్వరూపంగా చేసి శాంపుల్గా కూడా ఉంచారు బ్రహ్మబాబాను. అయినా మార్గంపై నడవడం ఎందుకు కష్టమవుతుంది? ఇది సహజ సాధనం, ఒక్క క్షణంలో అనుసరించే సాధనం. సాకార రూపంలో బ్రహ్మబాబా ఎలా చేశారు, ఏం చేశారు అదే చెయ్యాలి, తండ్రిని అనుసరించాలి. బాబా సంకల్పమే నా సంకల్పంగా ఉందా అని సంకల్పాన్ని వెరిఫై చేయండి. కాపీ చేయడం కూడా రాదా? ప్రపంచంలోని వారు కాపీ కూడా చేయకుండా ఆపుతారు, కానీ ఇక్కడ చేయాల్సింది కాపీ. కావున ఇది సహజమా లేక కష్టమా? సహజమైన, సరళమైన, స్పష్టమైన దారి లభించింది. ఇక దానిని అనుసరించండి. ఇతర మార్గాల వైపుకి ఎందుకు వెళ్తారు? ఇతర మార్గాలు అనగా వ్యర్థ సంకల్పరూపీ మార్గాలు, బలహీన సంకల్పాల మార్గాలు, కలియుగ ఆకర్షణల భిన్న భిన్న సంకల్పాల మార్గాలు. ఈ మార్గాల ద్వారా చిక్కుల రూపీ అడవిలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ నుండి అయితే ఎంతగా బయటపడాలి అని ప్రయత్నిస్తున్నారో అంతగా నలువైపులా ముళ్ళు ఉన్న కారణంగా బయటపడలేకపోతున్నారు. ముళ్ళు అంటే ఏవి? ఎక్కడ? ఏమవుతుంది? ఇదేమిటి? ఎందుకు? ఇవే ముళ్ళు. ఇలా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల రూపీ ముళ్ళు గుచ్చుకుంటే, కొన్ని చోట్ల ఎందుకు అనే ముళ్ళు గుచ్చుకుంటే
మరికొన్ని చోట్ల ఎలా అనే ముళ్ళు గుచ్చుకుంటాయి. కొన్ని చోట్ల తమ బలహీన సంస్కారాల ముళ్ళు గుచ్చుకుంటాయి. నలువైపులా ముళ్ళే ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఓ సాథీ ఇక వచ్చి రక్షించండి అని పిలుస్తూ ఉంటారు. కావున మరి అడుగులో అడుగు వేసి నడవకుండా ఇతర మార్గాల వైపుకి ఎందుకు వెళ్తున్నారు అని సాథీ అయిన బాబా అడుగుతారు. స్నేహితుడు తోడు ఇచ్చేందుకు తనంతట తానే ఆఫర్ చేస్తూ ఉంటే మరి ఆ స్నేహితుడిని ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? ప్రక్కకు తప్పుకోవడం అనగా ఆధారాన్ని వదులుకోవడం. అసలు ఒంటరిగా ఎందుకు అవుతున్నారు? హద్దులోని తోడి యొక్క ఆకర్షణ ఏ సంబంధముదైనా లేక సాధనముదైనా తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ కారణంగానే సాధనాన్ని లేక వినాశీ సంబంధాన్ని మీ తోడుగా చేసుకుంటారు లేక ఆధారంగా చేసుకుంటారు. అప్పుడే అవినాశీ స్నేహితుడి నుండి ప్రక్కకు తప్పుకుంటారు. దానితో ఆధారం దూరం అయిపోతుంది. అర్ధకల్పం ఈ హద్దులోని ఆధారాలను ఆధారంగా భావించి అవేమో ఆధారమో లేక ముంచివేసే ఊబియో అనుభవము చేశారు. అవి మిమ్ములను బంధించాయా, పడవేశాయా లేక గమ్యానికి చేర్చాయా? బాగా అనుభవం చేశారు కదా. 63 జన్మల అనుభవీలు. ఇంకా మరొక జన్మ కావాలా? ఒకసారి మోసపోయిన వారు మరొకసారి మోసపోరు. కానీ పదే పదే మోసపోతూ ఉంటే వారిని భాగ్యహీనులు అని అంటారు, అదృష్టం లేదు అని. ఇప్పుడైతే స్వయంగా భాగ్య విధాత అయిన బ్రహ్మబాబా బ్రాహ్మణులందరి జన్మపత్రిలో శ్రేష్ఠ భాగ్యం అనే పెద్ద రేఖ గీశారు కదా. భాగ్య విధాత మీ భాగ్యాన్ని తయారు చేశారు. బాబా భాగ్య విధాత అయిన కారణంగా బ్రాహ్మణ పిల్లలకు ప్రతి ఒక్కరికి నిండుగా ఉన్న భాగ్య భండారాన్ని వారసత్వంగా ఇచ్చారు. కావున భాగ్య భండారానికి యజమాని పిల్లలకి ఏదైనా లోపం ఉండగలదా? ఆలోచించండి. నా భాగ్యం ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భాగ్య విధాత తండ్రి అయిపోయారు, భాగ్యాన్ని ఇచ్చేవారు కనుక పిల్లలకు భాగ్యం అనే సంపదలో లోటేముంది? భాగ్యం అనే ఖజానాకు అధిపతులుగా అయిపోయారు కదా. ఇటువంటి భాగ్యవంతులు ఎప్పుడు మోసపోరు. కావున సహజమైన మార్గము అడుగులు అడుగు వేయండి. స్వయాన్ని స్వయమే చిక్కులలో పడేసుకుంటారు. సాథీ తోడును వదిలేస్తారు. కేవలం మేము సాథీకి సాథీలము అన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, పరిశీలించుకోండి. తద్వారా స్వయంతో స్వయం సంతృప్తిగా ఉంటారు. సహజమైన మార్గం ఏమిటో అర్థమైందా? సహజమైన దానిని కష్టంగా చేసుకోకండి. సంకల్పంలో కూడా ఎప్పుడు కష్టంగా అనుభవం చేసుకోరాదు. ఇటువంటి దృఢ సంకల్పం చేయడం వస్తుంది కదా, లేక అక్కడికి వెళ్ళి మీ స్థానాలకు మళ్ళీ కష్టంగా ఉంది అని అంటారా? పేరు మాత్రం సహజ యోగము అని ఉంది, కానీ కష్టంగా అనుభవం చేసుకుంటున్నారు అని బాప్దాదా గమనిస్తున్నారు. స్వయాన్ని అధికారులుగా భావించుకుంటారు, కానీ మళ్ళీ ఆధీనులుగా అవుతున్నారు. భాగ్య విధాత పిల్లలు అయి ఉండి మా భాగ్యంలో ఉందో లేదు అని అనుకుంటే దానినేమనాలి? నా భాగ్యంలో ఇంతే ఉందేమో అని కూడా అంటారు. కావున మిమ్ములను మీరు తెలుసుకోండి మరియు సదా స్వయాన్ని అన్ని వేళలలోనూ సహచరులుగా భావించి నడవండి. తండ్రికి సహచరులు. ఇటువంటి సదా ప్రతి అడుగులో అడుగు వేసే, తండ్రిని అనుసరించే, సదా ప్రతి సంకల్పంలో స్నేహితుని తోడును అనుభవం తీసుకొనే, సదా ఒక్క సాథీ తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ప్రీతిని నిభాయించే సదా సహయోగులకు, శ్రేష్ఠ భాగ్యవాన్ విశేషాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారీలతో అవ్యక్త బాప్దాదా వ్యక్తిగత మిలనం. కుమారీలు అనగా అద్భుతం చేసేవారు. సాధారణ కుమారీలు కారు, అలౌకిక కుమారీలు. లౌకికంలోని ఈ లోకంలోని కుమారీలేం చేస్తారు? అలౌకిక కుమారీలైన మీరేం చేస్తున్నారు? రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. వారు దేహాభిమానంలో ఉంటూ ఇతరులను కూడా దేహాభిమానంలోకి తోస్తారు. మీరు స్వయం దేహాభిమానులుగా అయి స్వయం ముందు అలా ఉంట్రి.
కానీ ఇప్పుడు దేహి అభిమానులుగా అయ్యి స్వయం ఎగురుతారు, ఇతరులను కూడా ఎగిరిస్తారు. మీరు ఇటువంటి కుమారులే కదా, కుమారీలే కదా. మీకు తండ్రి లభించాక సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉన్నాయి. ఇంతకుముందు కేవలం నామమాత్రంగా ఉండేవారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. భక్తి మార్గంలో కూడా సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే అని తప్పకుండా గానం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా సర్వ సంబంధాల రసం తండ్రి ద్వారా లభిస్తోంది. మీరు ఈ విధంగా అనుభవం చేసేవారే కదా. సర్వ రసాలు ఒక్క తండ్రి నుండి లభించినప్పుడు మరి ఎటువైపుకు సంకల్పాలు వెళ్ళలేవు. ఇటువంటి నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలు సదా మహిమ చేయబడతారు, పూజింపబడతారు. కావున విజయీ రత్నాలము, స్మృతి రూపీ తిలకధారులైన ఆత్మలము అనే స్మృతి ఉంటోందా? ఇంతమంది కుమారీలు ఏ అద్భుతాన్ని చేస్తారు? సదా ప్రతి కర్మ ద్వారా తండ్రి కనిపించాలి. ఏం మాట్లాడినా ఆ మాటలలో తండ్రి కనిపించాలి. ప్రపంచంలో కూడా కొందరు చాలా బాగా మాట్లాడేవారు ఉంటారు. అప్పుడు అందరూ వీరికి నేర్పించేవారు ఎవరు అని అంటారు. వారి వైపుకు దృష్టి వెళ్తుంది. ఆ విధంగా మీ ప్రతి కర్మ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరగాలి. అటువంటి ధారణామూర్తుల దివ్యమూర్తుల విశేషత ఇదే. అందరూ ఉపన్యసించే వారిగా అయితే అవుతారు, కానీ తమ ప్రతి కర్మ ద్వారా ఉపన్యసించేవారు. కర్మనే ఉపన్యాసం ఇచ్చినట్టు కోట్లాది మందిలో కొద్ది మందే ఉంటారు. కావున అటువంటి విశేషతను చూపిస్తారు కదా. మీ చరిత్ర ద్వారా తండ్రి చిత్రాన్ని చూపించాలి, మంచిది. ఇది కుమారీల సమూహం, సైన్యం తయారవుతోంది. వారైతే లెఫ్ట్ రైట్ అంటూ ఉంటారు, కానీ మీరు సదా రైట్ చేస్తూ ఉంటారు, రైట్ పనులే. ఈ సేన ఎంత శ్రేష్టమైనది. శాంతి ద్వారా విజయులుగా అవుతారు, శాంతి ద్వారానే స్వరాజ్యాన్ని పొందుతారు. ఎటువంటి అలజడి చేయాల్సిన అవసరం ఉండదు. కావున మీరు పక్కా శక్తి సైన్యంలోని శక్తులు. సైన్యాన్ని వదిలి వెళ్ళేవారు కాదు. స్వప్నంలో కూడా మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. ఎప్పుడు ఎవరి సాంగత్య దోషంలోకి వచ్చేవారు కాదు. సదా తండ్రి సాంగత్యంలో ఉండేవారు, ఇతరుల సాంగత్యంలోకి రాలేరు. కావున మొత్తం గ్రూపు అంతా సాహసవంతులే. సాహసవంతులు ఏం చేస్తారు? మైదానంలోకి వస్తారు. మీరంతా సాహసవంతులే, కానీ ఇంకా మైదానంలోకి రాలేదు. సాహసవంతులు మైదానంలోకి వచ్చినప్పుడు సాహసవంతుల సాహసానికి గుర్తుగా బ్యాండ్ మ్రోగించడం మీరు చూసి ఉంటారు. మీరు కూడా మైదానంలోకి వచ్చినప్పుడు సంతోషము కలిగించే బ్యాండ్ మ్రోగుతుంది. కుమారీలు సదా శ్రేష్ఠ భాగ్యవంతులు. కుమారీలకు సేవ చేసే చాలా మంచి అవకాశం లభిస్తుంది. సేవాదారులు తక్కువగా ఉన్నారు. సేవాదారులు సేవ చేసేందుకు వెళ్తే ఎంత సేవ జరుగుతుంది. కుమారీలు ఏ అద్భుతం చేస్తారో చూద్దాం. సాధారణ కార్యంనైతే అందరూ చేస్తారు, కానీ మీరు విశేష కార్యాన్ని చేసి చూపించండి. కుమారీలు ఇంటికి అలంకారం. లౌకికంలో కుమారీలను ఎలా భావించినా పారలౌకిక ఇంట్లో కుమారీలు ఎంతో గొప్పవారు. కుమారీలు ఉంటే సెంటర్కు శోభ ఉంటుంది. మీరు మాతల కొరకు కూడా విశేషమైన లిఫ్ట్. మొదట మాతలు గురువులు, తండ్రి మాతలను గురువులుగా ముందు ఉంచారు. అప్పుడే భవిష్యత్తులో మాతల పేరు ముందు ఉంటుంది. మంచిది. టీచర్లు అనగా తండ్రి సమానమైన వారు. తండ్రి ఎలా ఉన్నారు అలా టీచర్లు నిమిత్త సేవాదారులు. తండ్రి కూడా నిమిత్తమైన వారే, అలాగే సేవాదారులు కూడా నిమిత్తాత్మలే. నిమిత్తంగా భావిస్తే స్వతహాగానే తండ్రి సమానంగా అయ్యే సంస్కారం ప్రాక్టికల్గా వస్తుంది. ఒకవేళ నిమిత్తులుగా భావించకుంటే తండ్రి సమానంగా అవ్వలేరు. కావున ఒకటేమో నిమిత్తంగా అవ్వటం, రెండవది సదా అతీతంగా ప్రియంగా అవ్వటం. ఇవి తండ్రి విశేషతలు. ప్రియంగా కూడా అవుతారు, అతీతంగా కూడా ఉంటారు. అతీతంగా అయ్యి ప్రియంగా అవుతారు. కావున బాప్ సమాన్ అనగా అతీతంగా అవ్వడం మరియు అతి ప్రియంగా అవ్వటం. ఇతరులతో అతీతంగా తండ్రితో ప్రియంగా కావటం. ఈ సమానత ఉందా?
తండ్రికి గల 2 విశేషతలు ఇవే కావున తండ్రి సమానంగా సేవాదారులు కూడా ఇదే విధంగా ఉన్నారు. ఇదే విశేషతను సదా స్మృతిలో ఉంచుకుంటే సహజంగా ముందుకెళ్తారు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే నిమిత్తంగా ఉంటారో అక్కడ సఫలత ఉండనే ఉంది. అక్కడ నాది అనేది రాదు. ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ సఫలత ఉండదు. నిమిత్త భావము సఫలతకు తాళం చెవి. హద్దులోని లౌకిక నాది అనేది వదిలేస్తే ఇక నాది అన్నది ఎక్కడి నుండి వస్తుంది? నాది అని అనేందుకు బదులు బాబా బాబా అనడం వలన సదా సురక్షితంగా ఉంటారు. ఇది నా సెంటర్ కాదు, బాబా సెంటరు. వీరు నా జిజ్ఞాసువులు కారు, బాబా జిజ్ఞాసువులు. నాది అనేది సమాప్తమై అంతా మీదిగా అయిపోతుంది. మీది అనడం అనగా ఎగరడం. కావున నిమిత్త శిక్షకులు అనగా ఎగిరే కళకు ఉదాహరణ మూర్తులు. ఎలాగైతే మీరు ఎగిరే కళకు ఉదాహరణగా అవుతారో అలా ఇతరులు కూడా అవుతారు. మీరు వద్దనుకున్నా మీరు ఎవరి కొరకైతే నిమిత్తంగా అవుతారో వారిలో ఆ వైబ్రేషన్లు స్వతహాగా వచ్చేస్తాయి. కావున నిమిత్త శిక్షకులు, సేవాదారులు సదా అతీతంగా, సదా ప్రియంగా ఉంటారు. ఎప్పుడు ఏ పరీక్ష వచ్చినా అందులో పాస్ అయ్యే వారే నిశ్చయ బుద్ధి విజయులు. పార్టీలతో, ఫస్ట్ గ్రూప్తో సదా స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా అనుభవం చేస్తున్నారా? ఫరిస్తాలు అనగా ఒక్క బాబాయే ప్రపంచంగా ఉన్నవారు. అటువంటి ఫరిస్తాలు సదా తండ్రికి ప్రియమైన వారు. ఫరిస్తాలు అనగా దేహము మరియు దేహ సంబంధాలతో ఏ ఆకర్షణ లేనివారు. నిమిత్త మాత్రంగా దేహంలో ఉంటారు. దేహ సంబంధీకులతో కార్యంలోకి వస్తారు. కానీ అనుబంధాలు ఉండవు. ఎందుకంటే ఫరిస్తాలకు ఎవరితోనూ సంబంధాలు ఉండవు. ఫరిస్తాల సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉంటాయి. మీరు అటువంటి ఫరిస్తాలు కదా. ఇప్పుడిప్పుడే దేహంలోకి కర్మలు చేసేందుకు వస్తారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే దేహం నుండి అతీతంగా అయిపోతారు. ఫరిస్తాలు క్షణంలో ఇక్కడ ఉంటారు, మరుక్షణంలో ఇంకెక్కడో ఉంటారు. ఎందుకంటే వారు ఎగిరేవారు. కర్మ చేసేందుకు దేహం ఆధారంగా తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. మీరు ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఒకవేళ ఎక్కడైనా ఆకర్షణ ఉంటే, దేహ బంధన ఉంటే, బంధన ఉన్నవారు ఎగరలేరు. వారి క్రిందకు వచ్చేస్తారు. ఫరిస్తాలు అనగా సదా ఎగిరే కళలే ఉండేవారు. క్రిందకు పైకి అయ్యేవారు కారు. సదా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఫరిస్తాల ప్రపంచంలో ఉండేవారు కావున ఫరిస్తాలు స్మృతి స్వరూపులుగా అయితే ఇక అన్ని సంబంధాలు సమాప్తం అవుతాయి. మీరు ఇటువంటి అభ్యాసులే కదా. కర్మ చేయగానే మళ్ళీ కర్మ నుండి అతీతంగా అవుతారు. లిఫ్ట్లో ఏం చేస్తారు? ఇప్పుడిప్పుడే క్రిందకు, మళ్ళీ ఇప్పుడిప్పుడే పైకి వెళ్తూ ఉంటారు. క్రిందకు వస్తారు, కర్మ చేస్తారు, మళ్ళీ స్విచ్ నొక్కి పైకి వెళ్ళిపోతారు. ఇటువంటి అభ్యాసులుగా అవ్వండి, మంచిది. సెకండ్ గ్రూప్తో అందరూ ఆత్మిక గులాబీలు కదా. మీరు మల్లెలా లేక గులాబీలా? ఎలాగైతే గులాబీ పుష్పం అన్ని పుష్పాల కంటే శ్రేష్టమైనదిగా గాయనం చేయబడుతుందో అలా ఆత్మిక గులాబీలు అనగా శ్రేష్టాత్మలు. ఆత్మిక గులాబీలు సదా ఆత్మీయతలో ఉండేవారు. సదా ఆత్మిక నశాలో ఉండేవారు. సదా ఆత్మిక సేవలో ఉండేవారు. మీరు అటువంటి ఆత్మిక గులాబీలు. ఈనాటి సమయానుసారంగా ఆత్మీయత అవసరం ఉంది. ఆత్మీయత లేని కారణంగానే ఈ తగాదాలు, గొడవలు అన్నీ ఉన్నాయి. మెయిన్ ఆత్మ భావనే లేదు. కావున ఆత్మిక గులాబీలుగా అయ్యి ఆత్మీయత సుగంధాన్ని వ్యాపింపచేసే వారిగా అవ్వండి. ఇదే బ్రహ్మబాబా జీవిత కర్తవ్యం. సదా ఇదే కర్తవ్యంలో బిజీగా ఉండండి. అచ్చా. ఓం శాంతి.